ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలన మీకును మీ కుటుంబానికి దేవుని కృప మెండుగా ఉండలాగలా దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5:37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినాను. కాబట్టి ప్రియులారా, దేవుడు మాటకి చాలా విలువ ఇస్తాడండి. మనము దేవుని బిడ్డలని ఎట్లా తెలుస్తుందంటే మన నోటి మాటను బట్టే. కనుక దేవుడు ఏమనంటే, ఎవరికైనా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీ వల్ల అవుతేనే మాట ఇవ్వండి, నీ వల్ల చేయగలిగితేనే వారికి మాట ఇవ్వండి. కానీ మాట ఇచ్చారంటే తప్పక చేయాల్సిందే. కాదు అంటే పర్లేదు, నీ వల్ల కాలేదు, ఇవ్వలేని పరిస్థితి, మొహమాట లేకుండా చెప్పాను, అయ్యా దయచేసి నా మీద ఆశ పెట్టుకోకండి, నేను ఇవ్వలేను, నాకు ఆ స్తోమత లేదని చెప్పాను. కానీ ఇస్తానని మోసం చేయకండి, వెళ్తానని వెళ్ళకుండా ఉండకండి. మనం దేవుని బిడ్డలు ఏ విషయంలో కూడా మాట అంటే మాట. ఒకవేళ మనము ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఉంటే వారికి వడ్డీ కట్టాలి, అనుకున్న టైం కట్టలేదు, ముందుగా వారికి ఫోన్ చేసి చెప్పండి, నేను కట్టలేను, ఒక వారం టైం ఇవ్వండి. కాబట్టి ఆ టైం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో మనం కడితే మంచిదండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా మన నోటి మాటకి చాలా శక్తి ఉంది. కనుక మన ఏ విషయంలో అయినా మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మీరు సంఘంలో కూడా దైవ సేవకుని దగ్గర మీరు పరిచయం అది చేస్తాను ఇది చేస్తాను ఏదో డబ్బాలు చెప్పకండి. మీరు చేయగలిగిందే చెప్పండి, చెప్పారంటే చేయండి తప్పకుండా. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన ఎంతమంది నీరసంగా ఉన్నారో, ఎంతమంది సన్ స్ట్రోక్తో బాధపడుతున్నారో, ఇప్పుడే యేసయ్యని శిలువ రక్తంతో వారిని తాకమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే సంపూర్ణ వారికి విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ప్రత్యేకించిన తండ్రి, ఇదిగో దైవ సేవకుల్ని వారి పిల్లలను కూడా నీ కృపలో భద్రపరచండి. ఇదిగో బెంగళూరు పట్టణంలో అయా వాటర్ కొరకు నన్ను ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని దర్శించిన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల నా ప్రభా, ఎవరైతే నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో నా ప్రభా వారికి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మంచి ప్రసవం దయచండి. ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలకి ప్రయాణంలో తోడునమని ప్రార్థిస్తున్నాం. కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి మీ కృప తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.